ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలను చర్చించారు. దాదాపు 55 ఎజెండా అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. విశాఖ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, చీరాల, సత్యసాయి జిల్లాలోని పలు పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త ప్రాజెక్టులు, నెల్లూరు జిల్లాలో మహిళల కోసం కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కి సంబంధించి గత కేబినెట్ సమావేశానికి ఈ కేబినెట్ సమావేశానికి చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం చేసే దాంట్లో కొంత మేరకు అగ్రావేశాలు అని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే కేబినెట్ సమావేశానికి లేటుగా వస్తున్నవారు, నిదానంగా వస్తున్నవారు, అలాగే కేబినెట్ ఎగ్గొట్టు తిరిగే వాళ్ళ దాని మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేబినెట్ సమావేశాన్ని కూడా కొంత మేరకు కొంతమంది హాజరవ్వకపోవడం పట్ల చంద్రబాబు నాయుడు మొదటగా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. హాజరు కాని వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి కొంత మేరకు ఆరోగ్యం బాగలేక ఆయన హాజరు కాని పరిస్థితి ఉంది. అలాగే వెలుగొండ ప్రాజెక్టు పర్యటనకు సంబంధించి మంత్రి కొట్టుపాటి రవికుమార్ వెలుగొండ ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో ఆయన కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆ సమాచారం అందించి ఆయన వెళ్లిన పరిస్థితి ఉంది. అలాగే కేరళ బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కేరళ పర్యటనకి వెళ్లారు. ఆయన కేరళ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన కేబినెట్ కి హాజరు కాకపోయారు. వీళ్ళు ముగ్గురు అంశం మీద మొదటగా ఆ కేబినెట్ సమావేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా కేబినెట్ సమావేశానికి రెగ్యులర్ గా హాజరు కావాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా సిఆర్డిఏ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున కూడా శ్రీకారం చుట్టారు. ఆ సిఆర్డిఏ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ప్రధానంగా దృష్టి సాధించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎవరైతే పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి గాని, పారిశ్రామికంగా అడుగులు ముందుకేసేందుకు గాని ఎవరెవరైతే వస్తున్నారో వారందరి మీద కూడా తీవ్రంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాల మీద దృష్టి పెట్టి వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన సహాయ సహకారాలు అందించాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 55 అంశాల అజెండాతో అయితే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వాహన పన్ను సవరణ బిల్లుకైతే ఆమోదం తెలిపారు. రవాణా శాఖ ఆదాయం పెంచాలని ఇప్పటికే రవాణా శాఖకు సంబంధించి కొంత స్తబ్దతతో కూడుకొని ఆదాయ పన్ను తక్కువ శాతం పన్ను అంటే రవాణా శాఖకు సంబంధించి కూడా ఆదాయం పెరిగే విధంగా చర్యలు తీసుకున్నందుకు కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఏపీఎండి భూములను ఆర్టీసీకి బదిలీ చేసే పోర్టల్ అభివృద్ధి వినియోగించాలన్న ప్రతిపాదన కూడా తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దీని మీద కేబినెట్ లో కొంతమేరకు చర్చించి ఆమోదం తెలిపిన పరిస్థితి. ముఖ్యంగా కాకినాడలో మెడికల్ కాలేజీలో నేటాలజీ విభాగానికి సంబంధించి కొత్త పోస్టులకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. అలాగే టీటీడీ పోర్టు వర్కర్లు, సూపర్వైజర్ పోస్టులు మంజూరు చేసి వేతన సవరణ చేయాలనే దాని మీద కూడా అమలు పరిచారు. దీని మీద కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే కాణిపాక దేవస్థానానికి సంబంధించిన భూములు కేటాయించి భక్తుల సౌకర్యార్థం విస్తరించాలన్న నిర్ణయం కూడా
తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపారు. మచిలీపట్నం పోర్టుకి రహదారి అలాగే రైలు కనెక్టివిటీకి సంబంధించిన ఆ భూముల బదలాయింపుల మీద కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేసి రైతులకి కొంత మేరకు మద్దతు తెలిపింది. కృష్ణా జిల్లాకు సంబంధించి ఇప్పటికే గతంలో ఆ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా విడిపోయిన పరిస్థితి ఉంది. అలాగే మేను అభివృద్ధి చెందిన మార్కెట్ యార్డులు కానీ మిగతా జిల్లా యాక్టివిటీస్ కానీ జిల్లా ఆఫీసులకు సంబంధించి కానీ మొత్తం కూడా ఎన్టీఆర్ జిల్లాకు పోయిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలో నూతన మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కర్నూలులో గురుకుల స్కూల్ కోసం కూడా భూములు కేటాయించారు. చీరాల వద్ద ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా పరిశ్రమల అభివృద్ధి చెందుతాయి అన్న ఉద్దేశంతో ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా విక్రయించాలని కూడా కొంత మేరకు కేబినెట్ లో చర్చ జరిగిన పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను నూతనంగా ఆమోదించాలని, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన శాఖను కొత్తగా ఏర్పాటు చేయాలని కూడా సూచించిన పరిస్థితి. దీని మీద కేబినెట్ కూడా ఆమోదం తెలిపారు. రాబోయే రోజుల్లో మనకి ఆంధ్రప్రదేశ్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కూడా ఏర్పడబోతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే పర్యావరణ శాఖ పునర్వ్యవస్థీకరణ చేసి పాలన మొత్తం కూడా సరళీకరణ చేసే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో పాలనా పరంగా కూడా పర్యావరణ శాఖ పునర్వ్యవస్థీకరణ పేరుతో కూడా కొంతమేరకు సరళీకరణ చేసేందుకు కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది కేబినెట్. అలాగే గవర్నర్ ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం జరిగిందో ఈ గవర్నర్ ప్రసంగానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే కొల్లేరు అభయారణ్య పరిమితుల సవరణకు కూడా ప్రతిపాదన చేశారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరులో ప్రధానంగా మహిళా డిగ్రీ కాలేజీ స్థాపనకు కూడా ప్రారంభానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యా శాఖను స్కిల్ డెవలప్మెంట్ లో అనుసంధానం చేయటం, రాజమండ్రిలో 4 స్టార్ల హోటల్ ప్రాజెక్ట్ కి కూడా అభివృద్ధి చెందేందుకు రాజమండ్రి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక అడుగు ముందుకేసేందుకు 4 నక్షత్రాల హోటళ్లు ప్రాజెక్టు కూడా అనుమతి తెలిపేందుకు ఆమోదం లభించింది. అలాగే అమరావతిలో హిల్టన్ హాస్పిటల్ కి సంబంధించి ప్రాజెక్టు కి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రోత్సాహం అందిస్తుందని కూడా కేబినెట్ లో తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అలాగే టూరిజం ప్రాంతమైన విశాఖ ఋషికొండలో 3 స్టార్ హోటల్స్ 3 నక్షత్రాల హోటల్ ఏర్పాటు చేసి వెస్టర్న్ బ్రాండ్ తో లగ్జరీ ప్రాజెక్టు అభివృద్ధి చేసేందుకు కూడా ప్రాజెక్ట్ లో ఆమోదం తెలిపారు. అనంతగిరిలో రిసార్ట్ మరియు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేపోతుంది. దీనికి కేబినెట్ లో ఆమోదం లభించిన పరిస్థితి ఉంది. తిరుపతిని MICE హబ్ గా అభివృద్ధి చేసి తిరుపతిని 1 ప్రాజెక్ట్ గా నిలిపేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణ కట్టుంది. దీని మీద కేబినెట్ లో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. క్రౌన్ ప్లాజా హోటల్ కి సంబంధించి కూడా భూములు కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకినాడలో కన్వెన్షన్ సెంటర్ 5 నక్షత్రాల హోటల్ నిర్మాణానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఉంది. దీని మీద కేబినెట్ లో ఆమోదం కూడా పొందిన పరిస్థితి ఉంది. అలాగే పెనుగొండలో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు, విశాఖలో సెమీ కండక్టర్ యూనిట్ కి 2,387 కోట్ల రూపాయల పెట్టుబడికైతే అనుమతి లభించిన పరిస్థితి ఉంది. అలాగే ఆదాని డేటా సెంటర్ ప్రాజెక్టు కూడా భూములు కేటాయింపు కొంతమేరకు షరతులతో భూమిని కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కొంతమేరకు పరిశ్రమలు స్థాపిస్తాము, ఉద్యోగాలు కల్పిస్తామంటూ కూడా పరిశ్రమలకు సంబంధించిన భూములు తీసుకున్నారో పరిశ్రమలు స్థాపిస్తానని వారు ఎవరైతే పరిశ్రమలు స్థాపించకుండా ఉన్నారో వాళ్ళ వద్ద నుంచి భూములు వెనక్కి తీసుకునేందుకు కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే కొత్త పరిశ్రమలకు ఈ భూములు కేటాయింపు గాని రిలయన్స్ తదితర సంస్థలకు ప్రాజెక్టులు చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ప్రాజెక్టు స్టార్ట్ చేస్తా అనుమతులు కొంచెం లేట్ అయిన వారికి మాత్రం రిలయన్స్ తదితర సంస్థలకు మాత్రం గడువు పెంచే దాని మీద కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో MSME పార్కు
ఆ నిర్మాణం ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ రాంపిల్లాలో లిథియం గిగా ఫ్యాక్టరీకి సంబంధించి ఆ దగ్గరగా 8,175 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే నాయుడుపేటలో ఆ లిథియం బ్యాటరీ యూనిట్ కి ఆ 1,366 కోట్ల రూపాయలు కేటాయించినది. అలాగే MDF యూనిట్ కి సంబంధించి 1,233 కోట్లు ఆ పెట్టుబడి పెడుతున్న పరిస్థితి ఉంది. గోరకల్లులో సింథటిక్స్ కెమికల్స్ యూనిట్ కి లెదర్ ఫుట్వేర్ నిర్మాణానికి సంబంధించి కూడా కేటాయించు. ముఖ్యంగా అమరావతిలో భూముల కేటాయింపు అనేది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో భూముల కేటాయింపు అనే దాని మీద కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ భవనాలకు సంబంధించి అసెంబ్లీ పనులకి 420,000 కోట్లు ఆమోదం తెలిపింది కేబినెట్. హైకోర్టు మౌలిక వసతులకు సంబంధించి 556 కోట్లు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే జన విశ్వాస్ బిల్లు కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా అయితే ఆ కేబినెట్ సమావేశానికి మాత్రం అభివృద్ధికి పరుగులు పెట్టే దిశగా పయనిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.